హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇప్పుడు రొటీన్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి పూర్గా ఉంటుంది కదా. చికెన్ తోటి నేను వెరైటీగా ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ చికెన్ది నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మోర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. దీనిలో చికెన్ ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకున్నాం కదా, దాంట్లో మైదా పిండి, సాల్ట్, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్ వేసి మొత్తము కలిపేసుకొని పెట్టుకుందాము. మొత్తం ఇప్పుడు కలిపేసేసుకున్నాం. మళ్ళీ వాటర్ ఏం పోయకండి. ప్లీజ్ అండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం పోయినప్పుడు 10 మంది ఇస్తుండ్రి. ఇది మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది సంక్రాంతి పండుగకు తీసినండి నాకు టైం లేక బ్లాగ్ అన్నది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. కొంచెం మనకు లైట్గా వాటర్ వేసుకోండి. అయింది. ఇదిగోండి ఇలా. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఫుడ్ కలర్ లేదు కాబట్టి వేసుకొని. నా వాయిస్ అనేది చేంజ్ అయింది, నాకు కొంచెం చేంజ్ అయిపోయింది. కిడ్స్ స్టైల్ అంటే అది. అండ్ నేను వీడియోస్ కూడా తీస్తలేను ఈ 2 days నుంచి. అసలు షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ హెల్త్ అస్సలు బాగాలేదు. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాము. బాండి హీట్ అయిన తర్వాత దీనిలో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ పోసేసుకున్నాం కదా. ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇది కొంచెము ఆయిల్ అనేది కాగిన తర్వాత మనము వేసేస్తాం, ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇది కొంచెం ఇలా ఒక్కటొక్కటి వేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇట్లా అన్నీ వేసేసుకోవాలి. చాలా ఓపిక ఉండాలండి ఫ్రై చేసుకోవాలంటే. ఎందుకంటే అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మళ్ళీ అది బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత
మనం ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇట్లా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇట్లా ఫ్రై అవ్వాలి. అన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిపోయినాయి కదా, ఇది తీసేసుకుందాం. అన్నీ ఇట్లా వేయించుకోవాలి. మొత్తం అన్నీ ఇట్లా కలుపుతూనే ఉండాలి. అట్లా కలుపుతుంటే అన్నీ విడివిడిగా అయిపోయి తొందరగా ఫ్రై అవుతాయి. చాలా బాగుంటాయి, అసలు చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ ఇట్లా తీసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సేమ్ ఇది ఫస్ట్ ఎలా వేసామో నెక్స్ట్ సెకండ్ సారీ కూడా అలానే వేసుకొని వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి బాగా. ఇదిగొండాలి. ఇట్లా అన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటాం. మనం ఒక ప్లేట్లకు తీసేసుకున్నాం. అన్నీ విడివిడిగా రావాలి. అన్నీ ఫ్రై చేసేసుకొని పెట్టుకుందాం. అన్నీ డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ అండి, నేను ఇదొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మోర్ వీడియోస్ అనేవి నేను రిలీజ్ చేస్తానండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఆ వీడియో అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఇంకేమేమి వీడియోస్ కావాలండి. ఫ్రై అయిన తర్వాత ఇవి మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకో అట్లా మొత్తం అంతా అంటే మనం వేస్తాం కదండి, అవన్నీ అతుక్కపోయి ఉంటాయి కాబట్టి నేను విడివిడిగా చేసుకుని కొంచెం క్రిస్పీగా బాగుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా విడివిడిగా తీసేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ.